అభియాన్లో దాదాపు వివిధ హోదాల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ నుంచి మొదలుకుంటే సిఆర్పి వరకు కంప్యూటర్ ఆపరేటర్స్ రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారంలో వచ్చే ముందు గత సంవత్సరం సెప్టెంబర్లో ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు హన్మకొండలో వచ్చి ఏం మాట ఇచ్చారంటే మీ 20,000 మందిని రెగ్యులరైజ్ చేస్తా, ఛాయదాపై లోపలే జీవో ఇచ్చి పంపిస్తానన్నాడు. మాటలు ఛాయదాయ లోపల మీకు జీవో ఇచ్చి పంపుతాడు. పెళ్లిళ్ళు చేసుకుంటానేమో పెళ్లి చేసుకోవద్దు, ఒక నెల ఆగండి, తులం బంగారం ఇస్తామన్నారు. పెన్షన్ తీసుకుంటానేమో ఈ నెల తీసుకోకండి, వచ్చే నెల 4 ఏళ్ళు కల్పిస్తామన్నారు. రైతు బంధువులనేమో మీరు రైతు బంధు తీసుకోకండి, 15,000 ఇస్తానన్నారు. మరి సర్వశిక్ష అభియానులనేమో 20,000 మందిని ఛాయదాయ లోపల జీవో ఇస్తామన్నారు. ఛాయదాగిరి అన్ని తాగిరి. మరి అడిగిపోయా సంవత్సరమైనా వీళ్ళను రోడ్ల మీద తిప్పుతారు తప్ప ఇప్పటి వరకు కూడా వీళ్ళకి పరిష్కారం చేయలేదు. కనీసం పిలిచి మాట్లాడి 10 రోజులు కాదు ఛాయదాప లోపల అన్నం తినే లోపల ఇస్తామని కూడా చెప్పలేదు. పైగా వీళ్ళ మళ్ళా దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని సర్వశిక్ష అభియాన్ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. మీరే అన్నారు, కొంతమంది అనొచ్చు మీరేం చేసినారు. మేము 6,000 ఉన్నది 11,000 వరకు తీసుకుపోయినాం, ఇంత పెంచినాం. మరి మేము అధికారంలో వస్తే ఏం చేస్తుంటామో వాళ్ళకి తెలుసు. కానీ మీరేమన్నారు, రేపు ఛాయదాయ లోపలనే జీవో ఇచ్చేస్తాం పర్మనెంట్ అన్నారు. మరి ఛాయదాయ లోపల ఇచ్చే జీవో ఇవాళ ఎందుకు వస్తలేదు? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ 20,000 మంది ఉద్యోగులను ఏ చిన్న హాని జరిగినా బాధ్యత ప్రభుత్వం అందే. వెంటనే వాళ్ళను రెగ్యులైజ్ చేయాలి, పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.